నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆందోళన లేకపోతే ధర్నాలో అభిజిత్ దీప్కే తదితర నాయకులంతా కూడా చేసిన ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. 7 రోజుల్లోగా ఆయన రాజీనామా చేయకపోతే మేము ఫర్దర్ యాక్షన్కి వెళ్తామని చెప్పి కూడా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన పిలిపించి ఎందుకని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటాం, అది నీట్ తదితర పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్ష చాలా ప్రెస్టీజియస్ పరీక్ష, మీ అందరికీ తెలుసు. భారతదేశంలో మెడికల్ కళాశాలల్లో సీట్లన్నీ కూడా ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా నీట్ ఎగ్జామ్ ద్వారానే భర్తీ అవుతాయనే సంగతి మన అందరికీ తెలిసింది. నీట్ ఎగ్జామ్ 720 మార్కులకి నీట్ ఎగ్జామ్ జరుగుద్ది. దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా నీట్ ఎగ్జామ్ రాశారు. నాకు తెలిసిన విద్యార్థులు కూడా చాలామంది రాశారు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఒక పాప 720కి 640 మార్కులు వస్తుందని చెప్పేసి చాలా విశ్వాసంగా చెప్పింది. కానీ సడన్గా ఈ నీట్ పేపర్ లీక్ అయ్యింది, అనేక మంది ప్రొఫెసర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటి వార్తలు రావటం, వాటి ఫలితంగా ఆ ఎగ్జామ్ రద్దు చేయటం, మొత్తం నీట్ ఎగ్జామ్ని రద్దు చేసేసింది. అంటే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు ఎంత మానసిక శోభను అనుభవిస్తారో మనందరం గమనించాల్సినటువంటి అంశం. సో ఆ రద్దు చేసినటువంటి ఎగ్జాము రేపు జూన్ 21 ఆదివారం నిర్వహించాలని ఇప్పుడు మళ్ళీ డేట్లు ఇచ్చారు. ఈలోగా ఆ ఎగ్జామ్ రద్దు చేసిన ఈలోగా దేశవ్యాప్తంగా 5 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 5గురు ప్రాణాలు తిరిగి ఎలా వస్తాయి? అంటే కేవలం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం, కేంద్ర విద్యాశాఖ వైఫల్యం వలన ఇదంతా కూడా జరిగింది. అందుకే విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కూడా అన్ని లక్షల మంది రాసినటువంటి నీట్ పరీక్ష మరి రద్దు కావటం, పేపర్ లీక్ కావటం, ఎందుకంటే గెస్ట్ పేపర్ అని చెప్పినప్పటికీ వాస్తవంగా ఒరిజినల్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు గెస్ట్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని చెప్పేసి మనకి తేలుతున్నటువంటి విషయం. అందుకని దీనికి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని నిన్న ఆందోళనలో వ్యక్తమైనటువంటి అంశం. రెండో ముఖ్యమైనటువంటి అంశం సిబిఎస్ఈ. మనందరికీ తెలుసు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అంటాం మనం. ఆ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్, మనకు తెలుసు కదా, మనం స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ అంటాం, సిబిఎస్ఈ సిలబస్ అంటాం. ఆ సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో సిబిఎస్ఈ ఓ చాలా పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఆ మార్పు ఏంటంటే విద్యార్థులు పరీక్షలు మామూలు పేపర్లో అయితే రాస్తారు, కానీ ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకన అంటాం మనం, మూల్యాంకన చేసే విధానంలో పెద్ద మార్పు చేసి ఓఎస్ఎం అనే పద్ధతి 12th క్లాస్ పేపర్ల వాల్యుయేషన్కి ప్రవేశపెట్టింది. ఓఎస్ఎం అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఓఎస్ఎం అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్. అంటే విద్యార్థి పరీక్ష రాసినటువంటి ఆన్సర్ షీట్ని స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీదే టీచరు ఆ షీట్లని ఎవాల్యుయేషన్ చేస్తాడు, అంటే మూల్యాంకన చేసి మార్కులు వేస్తాడు. అంటే డిజిటల్, దీన్ని మనం ఏమని పిలిచారంటే వాళ్ళు డిజిటల్ మార్కింగ్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఈ విషయం మరోసారి చెప్తున్నాను పాఠకులు అర్థం చేసుకోవటానికి. ఈ సంవత్సరం సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలు మూల్యాంకన అంటే ఎవాల్యుయేషన్ చేసే విధానంలో పెద్ద మార్పు తెచ్చింది. ఆ మార్పు ఏంటంటే ఓఎస్ఎం అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్, స్క్రీన్ మీదే మార్క్ చేయటం. అంటే స్టూడెంట్ యొక్క ఆన్సర్ షీట్ని స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీదే టీచరు దాన్ని ఎవాల్యుయేషన్ చేసి
మార్కులు వేసేటటువంటి పద్ధతి. దీన్నే డిజిటల్ మార్కింగ్ సిస్టమ్ అని చెప్పేసి పేరు పెట్టారు. అయితే ఏం జరిగింది అంటే సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే, మేము ఓఎస్ఎం ఎందుకు ప్రవేశపెడుతున్నామంటే, ఒకటి ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్లో, మాన్యువల్ అంటే మనుషులు దిద్దే మామూలుగా పేపర్ మీద దిద్దేది, చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాటిని తగ్గించడం కోసం అని చెప్పి. అలాగే సమయాన్ని తగ్గించడం, ఇప్పుడు 12 రోజులు ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, దాన్ని 9 రోజులకి తగ్గించడానికి, అలాగే పారదర్శకత పెంచడానికి ఈ మార్పులు తెస్తున్నాం అని చెప్పింది. కానీ ఆచరణలో చాలా నెగటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఏం జరిగింది ఆచరణకు వచ్చేసరికి, ఒకటి విద్యార్థులు చేసినటువంటి ఆ మార్కింగ్ విధానంలో విద్యార్థులు చెప్పినటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా విద్యార్థులు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, ఒకటి అనేక మంది విద్యార్థుల యొక్క పేజెస్ మిస్ అయినాయి, అంటే స్కానింగ్ సరిగ్గా జరగలేదన్నమాట. దాంతో ఉదాహరణకు ఒక విద్యార్థి 15 పేజీలు రాశాడు, 12 పేజీలే స్కాన్ అయినాయి, ఈ 3 పేజీలు స్కాన్ కాక అవి దానికి మార్కులు పడలేదు. ఇలా చాలామంది వందలాది మంది విద్యార్థులకి పేజీలు మిస్ అయినాయి అనేటటువంటిది ఒకటి. రెండవది పాస్ పర్సెంటేజ్ కూడా 88% నుంచి 85%కి తగ్గిపోయింది. దీని అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఆధారాలతో సహా నిరూపించింది ఏంటంటే, ఎవాల్యుయేషన్ స్క్రీన్ మీద చేసినటువంటి పేపర్లు వాళ్ళు రాసినవి కాదు, వేరే స్టూడెంట్స్వి, అది మా రైటింగ్ కాదు. ఇది చాలా పెద్ద ఆరోపణగా ముందుకు వచ్చి విద్యార్థుల ఆధారాలతో సహా కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది చాలా సంక్షోభాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుర్తించింది. కాబట్టి ఈ ఓఎస్ఎం విధానం, ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగిన ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, సిబిఎస్ఈ వైఫల్యాలు, వీటన్నిటి ఫలితంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి డిమాండు దేశవ్యాప్తంగా ఊపందుకుంది. అనేక సంఘాలు అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ని చేస్తూ ఉన్నాయి అనేది మీ దృష్టికి తెస్తూ, కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక నూతన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.